నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించండి, కూటమి నేతలకు నిమ్మల పిలుపు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్న కూటమి, పేరాబతులకు మద్దతుగా యనమల దివ్య ప్రచారం. పోలవరం కాల్వ పనులను అడ్డుకున్న కుమ్మరిలోవ రైతులు, ప్రజాగ్రహంతో వెనుతిరిగిన అధికారులు. అనకాపల్లి డైట్లో వైబ్రెంట్ డైట్, జ్యోతి ప్రజ్వలన గావించిన ప్రముఖులు. పార్వతీపురంలో దళితుల ధర్నా, సంఘీభావం తెలిపిన టీడీపీ. ఇది మంచి ప్రభుత్వం, మంచి పాలన అందిస్తుంది, నియంతృత్వ పీడ విరగడైంది. ఇక గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికల్లో వారు వన్ సైడ్ అని పట్టభద్రులు అంటున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మండలి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న మంత్రి రాజమండ్రిలో కూటమి సమావేశంలో పాల్గొన్నారు. గెలుపు ఖాయమే, కానీ కూటమి అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ నెలలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎన్డీఏ పార్టీల తరఫున పోటీ చేస్తున్న రాజశేఖర గారిని గెలిపించాలన్న లక్ష్యంలో మేమందరం ఉన్నాం. ఇప్పటికే కార్యకర్తలంతా సమన్వయం అయ్యారు. అందరి ఉద్దేశం ఒకటే. ఇప్పుడు ఎవరిని కలిసినా కూడా గ్రాడ్యుయేట్స్ అంతా అంటున్నారు, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన వచ్చింది, భయం పోయింది, నియంత్రణలు పోకలు పోయినాయి, మేము రేపు రాజశేఖర్ గారిని గెలిపిస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ ఉన్నారు. కొత్తగా ఓట్లు సంపాదించుకున్న గ్రాడ్యుయేట్స్ కూడా మాకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలి, కౌన్సిల్లో కూడా బలం ఉంటేనే అది సాధ్యం అవుతుంది, కనుక రాజశేఖర్ గారు గెలిపిస్తామని చెబుతున్నారు. మా వంతు మేము కృషి చేసి ఇవాళ రామానాయుడు గారు వచ్చారు. ఆయన చెప్పిన సందేశం ప్రకారం కూడా కార్యకర్తలంతా షేర్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకొని మేము 95% పోల్ అయ్యేలాగా చూడటమే కాదు, 85% పోల్ రాజశేఖర్ గారికి వచ్చేలాగా చూసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. సౌన్యంగా మనం చేస్తున్నాం. అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబుత్తుల రాజశేఖర్ విజయం కోసం ఈరోజు ఇన్ఛార్జి మంత్రివర్యులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఒకటే చెప్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో కూటమి గెలిచింది. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి 100% స్ట్రైక్ రేట్ తోటి మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులోనే గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈవేళ నాయకులు, కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. ఈవేళ ఈ నాయకులు, కార్యకర్తలకి ఆ ధీమా ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈవేళ మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదటి 7-8 నెలల వాళ్ల పాలన, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొదటి 8 నెలల పాలనలో వాళ్ళు బేరీ చేసుకుంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ప్రజలు చెప్తూ ఉన్నారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల్లోనే ప్రజావేదికని కూలగొట్టాడు, అమరావతిని ధ్వంసం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వైపు నడిపించాడు. ఎక్కడ కూడా మరి చూస్తే ఒక ఆనందం వస్తే సంతోషంగా నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు, బాధ, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనిటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, రాక్షసత్వమైనటువంటి కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈవేళ విముక్తి పొందాం. మళ్ళీ ఈవేళ ఆనంద ఆంధ్రప్రదేశ్గా, ఒక సంతోష ఆంధ్రప్రదేశ్గా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేమున్నాం. మళ్ళీ అమరావతికి మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ఫస్ట్ ఫేజ్కి 12,157 కోట్ల రూపాయలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా తుని మండలం తేటగుంటలో కాకినాడ మాజీ మేయర్ సుంకర పావనితో కలిసి యనమల దివ్య పర్యటించారు. ఓటర్లను నేరుగా కలిసి పారదర్శక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రుల మద్దతు ఇవ్వాలని కోరిన ఆమె పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్లతో పాటు అప్పన రమేష్, గంజి అప్పలరాజు, కొల్లు సూర్యనారాయణ,
పప్పు నవీన్, పేరూరి కృష్ణమూర్తి, చామంతి సత్యబాబు, పప్పు నాగేశ్వరరావు, వెంకన్న, పప్పు రాజు, కలగ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గుడ్ మార్నింగ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ హెడ్ మాస్టర్ గారు. అలా మనము పిల్లలు ఫస్ట్ నేను చెప్పేదంటే ఒకే ఒక పాయింట్, ఇప్పటివరకు అందరు చెప్పారు పేరావతులు రాజశేఖర్ గారికి ఓటు వేయాలని, మీరు అందరి సపోర్ట్ కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఒకే ఒక పాయింట్ చెప్తాను నేను, పిల్లలకి టీచర్స్ ఒక ఎగ్జాంపుల్. మీరు టీచర్స్ మీరు ఏ నాయకులు ఎన్నుకుంటారో వాళ్ళు ఇండైరెక్ట్గా అది వాళ్ళ మనసులో పడిపోతుంది. ఇప్పుడు పిల్లలైతే అసలు మనకన్నా హెడ్ ఉంటున్నారు వాళ్ళందరూ. సో మీరు ఏ నాయకులు ఎంచుకుంటారో వాళ్ళ మైండ్లో కూడా అదే ప్రింట్ పడుతుంది. కాబట్టి మీరు ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని ఒక మంచి నాయకుడిని నిలబెట్టింది కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఆలోచనకి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకి కూడా అదే మెసేజ్ వెళ్తుంది. మీరు ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తారో పిల్లలకి కూడా అదే మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు కూడా భవిష్యత్తులో దేశం అభివృద్ధికి పిల్లలే తోడ్పడాలి వాళ్ళంతా. సో వాళ్ళని ఒక మంచి దిశగా మీ రెస్పాన్సిబిలిటీ మీరు నిరూపించుకున్నట్టు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో దాని పరంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ వాటర్ ఐడెంటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల గారు, అదేవిధంగా రాజేష్ గారు, అదేవిధంగా జడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే గత ఎన్నికల్లో మీ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ ఇచ్చి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకున్నారు. అదే వరవట్టు రేపు రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ ఏదైతే ఉందో 27వ తారీఖుని పేరావతులు రాజశేఖర్ గారు తిరుగు నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా ఈ యాప్లో మనము ఆ సమస్యను కానీ అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళ ఉండే టీమ్స్ అందరూ కూడా దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సభాముఖంగా మరి ఈ యాప్ డిజైన్ చేసిన ఎమ్మెల్యే మేడం గారి ఆలోచనకి మేమందరం కూడా కృతజ్ఞతలు మేమే రావట్లేదు. మీ దగ్గరికి యాప్లో చేసినట్లయితే టైం ఉన్నప్పుడు వీటిని రిజాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి పాఠశాలకు అయితేనేంటి ఏదైతేనేంటి ప్రభుత్వం. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి సభ్యులందరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కోరారు. జెడ్ రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూటమి నాయకులతో ఆయన పాల్గొన్నారు. సభలో నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నిక కూటమి ప్రభుత్వానికి కీలకమన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించేందుకు కూటమి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వచ్చిన ఓటర్లను ఉద్దేశించి అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్క సెకండ్ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అభ్యర్థి కాకపోతే వాళ్ళందరూ ఆత్మాలే. ఇవాళ కూడా ఖచ్చితంగా అందులోంచి సంఘం అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉంటాం. వాళ్ళు ఏమంటారంటే పేరాబత్తుల రాజశేఖర్ గారు నెహ్రూ గారు శిష్యుడు కాబట్టి ఒక కోట మీరు వేసుకోండి. ఆ ఒకటి మొట్టమొదటి తెచ్చేయండి ఆయన, రెండో ఓటు మాకు వేయండి. మీకు పోయేది లేదు కదా, రెండో గీత గీయలేదు కదా అంటారు. దాని ఉచ్చులో మాత్రం పడద్దు మీరు ఎవరు కూడా బ్రహ్మ. మనం వేసేది ఒకటే, పేరాబత్తుల రాజశేఖర్ అనేటటువంటి ఆ బొమ్మకు ఎదురకుండా ఒక గీత గీయమే. ఈ రెండో దాన్ని మనం బుర్రలోకి ఎక్కించుకోవద్దు. దయచేసి నాకు ఈ 4 అంశాలని చేయడానికి పూల బాట వేస్తే ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నాకు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం. వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవి కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఈ అన్ని విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను,
ఇవ్వచ్చు, రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైంది తప్ప ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం. మనందరం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తే సమయానికి ప్రజాభిప్రాయం జరగనే లేదు, నోటీసులు జారీ చేయలేదు, పరిహారం కింద చిల్లర పైసా చెల్లించనే లేదు. మరెలా తమ భూముల్లో పోలవరం కాల్వ పనులు చేపడతారని తుని మండలం కుమ్మరిలోవ రైతులు ప్రశ్నించారు. ఇవాళ పోలవరం కాల్వ పనులు మొదలు పెట్టడానికి అధికారులు సరంజామాతో కుమ్మరిలోవకు రావడంతో రైతాంగంలో ఆగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగసిపడింది. ఉరుకులు పెడుతూ పరుగున కాల్వ వద్దకు వచ్చారు. పునరావాసం కానీ పరిహారం కానీ చెల్లించకుండా తమ భూముల్లో కాల్వ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ సమస్యను తేల్చకుండా ముందడుగు వేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. రైతుల పనులను అడ్డగించడంతో అధికారులు తోకముడిచి వెనుతిరిగారు. ఏ రాష్ట్రంలో కూడా జరగదు, కానీ ఇటువంటిది రైతులు ఈ రోజుకు కూడా ఈ భూమి అంతా అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటే జీవనం సాగిస్తున్నారు. గత ఇంతకుముందు వచ్చిన కాంట్రాక్టులు కూడా పోలవరం కాంట్రాక్టులు కూడా కొండల మీద వర్క్ చేసుకున్నారు, కానీ రైతులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశం మీద కూడా ఇక్కడ కూడా మిషన్లు కూడా దింపడం కూడా చేయలేదు. మిషన్లు దింపకుండా రైతులు ఇబ్బంది కొంటా వాళ్ళ అనుమతి లేకుండా పని చేయకూడదని చెప్పి గత 7 సంవత్సరాల క్రితమే జరిగింది. అయితే రైతులు హ్యాపీగా సాగు చేసుకుంటున్నాం. ఈరోజు రైతులు తెలియకుండా గత వారం రోజుల కిందట మిషన్లు పెట్టి పనులు చేయడం మొదలెట్టారు. ఏటని ఎందుకని అడిగితే మాకు ఆ రోజు 46 ఎకరాల పైన భూమి అంతా మాకు భూసేకరణ జరిగిపోయింది, ఇదంతా పోలవరకల్లా పోయింది, మీకు డబ్బులు డిపాజిట్ చేసేసాము అని చెప్పేసి మాకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి వచ్చిన ఆఫీసర్లు, సర్వేర్లు, సీనియర్ అసిస్టెంట్లు, మరి లోకల్ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. సార్ 1 రూపాయి కూడా ఏ రైతు అకౌంట్లో కూడా లేదు. 1 రూపాయి ఉందని నిరూపిస్తే మేము తప్పు ఒప్పుకుంటాం. కానీ మేము ప్రాజెక్టు గురించి రైతులకి ప్రాజెక్టు చేయడానికి మేము అందరం కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే రైతులు కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరికి కూడా రైతుకి రూపాయి ఇవ్వకుండా ఇంత దారుణమైన సంఘటన మరి ఏ పరిహారం చెల్లించకుండా చేస్తున్నారంటే ఎంత అన్యాయం ఇది. అలాగే మరి కుమ్మర్లో మరి ఈ భూమిని ఆనుకొని 46 ఎకరాలను కూడా కుమ్మర్ల కోన్లీ కూడా అది ఇల్లు తొలగించడం కూడా జరిగింది. కానీ వాళ్ళకి R&R ప్యాకేజీలు కొంతవరకు న్యాయం జరిగింది. ఇంకా కొంతమంది వరకు ఉన్నారు, వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు కూడా సైట్లు ఏర్పాటు చేసి మాకు ఇక్కడ 46-92 సెంట్లు ఎక్విషన్ జరిగింది 2013లోన. అందులో 2 ఎకరాల 20 సెంట్లు మాత్రమే కోర్టు పెండెన్స్లో ఉంది. అది మినహాయించి రిమైనింగ్ ల్యాండ్ అప్పచెప్పమని చెప్పేసి మాకు మా ఆఫీసర్ వారు ఇన్స్ట్రక్షన్ చేశారు. అయితే దాన్ని అప్పచెప్దాన్ని ఇక్కడికి వస్తేనే ఇక్కడ సమస్య వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఇప్పుడు దీనికి అట్లా కాదు, గతంలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అవార్డు పాస్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రివైజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాన్ని నేను అధికారుల దృష్టిలో తీసుకెళ్ళి చెప్తాను. ఆ విషయం అధికారుల నిర్ణయాన్ని బట్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము చేసుకున్న విజ్ఞప్తి ఏంటంటే, రైతుల తరఫున మా పోలవరం కాలువ నిర్మాణంలో మా భూమిలు తీసుకుంటున్నారు కాబట్టి 46 ఎకరాల 92 సెంట్ల భూమిలోని ఆ భూమికి మాకు సైట్లు అప్ చెప్పలేదండి. ఇంకా కొంతమంది మాకు పిల్లలకి ప్యాకేజీలు పడి ఆధార్ కార్డుకి పడలేదండి సార్ గారు. మాకు కరెంట్ అప్ చెప్పాలండి, మాకు కావాల్సిన నష్టపరిహారాలు వేయాలండి సార్ గారు. మేము అక్కడ నివసించాలంటే మాకు కట్టుకోవడానికి 6 నెలలు కానీ సంవత్సరం కానీ టైం ఇవ్వాలండి సార్ గారు. మా అధికారులకి అందరికీ నమస్కారం అండి. మేము ఇదే కోరుకుంటున్నాం బాబయ్య. నాకు కొడుకు పడలేదండి బాబు, డబ్బులు అసలు పడలేదండి బాబయ్య. మరి ఏం చేస్తారో చెయ్యండి బాబయ్య. మరి ఎందుకు పడి నీ దగ్గర ఏంది? బుచ్చయ్యపేట మండలం వద్దాది గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ ని దేహశుద్ధి చేసిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాస్ లో మార్కులు తక్కువగా వచ్చాయి.
పేపర్ చెక్ చేయమని బాలిక అడగటంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడిపెట్టి వంటిపై చేయి వేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు. ప్రసాద్ గత 14 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలిక బోరున ఏడవటంతో వంటావిడ చూసి యాజమాన్యంతో చెప్పటంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ను ఇనుప రాడ్డుకు కట్టి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. రామ్మండి పాపని నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. ఇతను అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ 9th అండి. నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో చేర్పించానండి. మనకి ఏ పాప మిగతా పాపలకి వీళ్ళకి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా చూడాలండి అంతే. ఇప్పుడు ఈ శిక్ష ఏంటంటే మిగతా ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడపిల్లకి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే. మొత్తం సార్ 3 స్కూల్ అండి. వడ్డది పిఎంఎన్ మోడల్ స్కూల్ ఒకటి, ఎన్టీఎస్, బుచ్చిపేట, జాజిమొగల ఈ 3 స్కూళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నామండి. ప్రతి విద్యార్థి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తే విజయం సాధించవచ్చని ఐఏఎస్ అధికారిని రోషని అపరంజీ కొరాటి అన్నారు. అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు 18 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైబ్రెంట్ డైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషని అపరంజీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మరియు అతిథిగా శ్రీరామ్ పెంటకోట, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఐటీ అప్లికేషన్స్ టెనికో నార్త్ విల్లీ మిచిగాన్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ అయిన డాక్టర్ ఆర్ వైకుంఠరావు 2024-25 సంవత్సరానికి సంబంధించి కళాశాల జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను, అభివృద్ధులను వార్షిక నివేదిక ద్వారా వివరించారు. తదుపరి కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ జాతీయ స్థాయిలో సాంకేతిక రంగాల్లో గొప్ప ఆవిష్కరణలకు డైట్ కళాశాలకు 4వ స్టార్ ర్యాంకింగ్ సాధించింది అని చెప్పారు. చివరగా ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులకి మరియు అకాడమిక్ టాపర్స్ కి వారి తల్లిదండ్రులకు సన్మానం చేశారు. ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని చీఫ్ గెస్ట్ కింద గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిలవచ్చుపోతున్నా. ఆ స్టేజ్కి మీరందరూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. బట్ వన్ థింగ్, నేను కష్టపడ్డాను, నేను పైకొచ్చాను అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నేనే కష్టపడ్డాను, నేనే పైకొచ్చాను అని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను చదివాధ్యం కాదు, thousands of పీపుల్కి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక్కదానికి సాధ్యం కాదు. ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్. సో గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ అండ్ గివ్ బ్యాక్ టు సొసైటీ. మీరు ఆల్వేస్ నేనే గొప్ప or humility is a quality that all of us should imbibe. Idi how to give back to society, you think by working hard. సుమారు బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పటికే 3000 మంది విద్యార్థులు స్ట్రెంగ్త్తో రైట్ నడుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా అటానమస్ అయిన తర్వాత మరి పూర్తి ఇవాళ మా అందరికీ కూడా ఫ్రీడమ్ అనేటువంటిది, అంటే స్టూడెంట్స్ అందరికీ సిలబస్లో పూర్తి స్వతంత్రం రావడం జరిగింది. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అంటే ఇండస్ట్రీకి సరిపడాటువంటి మౌలిక వసతులని, ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో అది ఇక్కడే విద్యార్థులని 2 సంవత్సరాల పాటు ట్రైన్ చేసి అప్పటికప్పుడే స్టూడెంట్స్ కాలేజీ వదిలే లోపే వారందరికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామక పత్రాలతో సైతం వారిని బయటకు పంపిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులు ఎవరైతే పూర్వం లాస్ట్ ఇయర్ ఎవరైతే క్యాంపస్ ప్లేస్డ్ స్టూడెంట్స్ ఉన్నారో పెద్ద కంపెనీలో వచ్చినటువంటి వారి తాలూకా తల్లిదండ్రులు కూడా ఇక్కడ వేదిక మీద పిలిచి గౌరవించుకోవడం అనేటువంటి సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు చదివేటువంటి విద్యార్థులకు కూడా ఒక ఇన్స్పిరేషన్.
అంటే మా తల్లిదండ్రులు కూడా ఈ రకంగా స్టేజ్ మీద ఇవాళ మన గౌరవప్రదంగా వాళ్ళకి గౌరవాన్ని దక్కించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చదివేటువంటి విద్యార్థులు కూడా చేస్తారనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అదేవిధంగా ఇక్కడ అటానమస్ అయిన తర్వాత కూడా అనేక ఇవాళ రీసెర్చ్ ఓరియంటేషన్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవాళ 4 స్టార్ రేటింగ్స్లో కానీ సుమారు 4 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా ఇవాళ 4 స్టార్ రేటింగ్ పొందుతున్నాం. అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్లో కూడా మా ఉపాధ్యాయులు అనేక టెక్స్ట్ బుక్స్ని ఇవాళ రాయడం, ఆ టెక్స్ట్ బుక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే JNTU అలాగే డిప్లొమా SP టెట్ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ని వాడమని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా అనేక మంది ఇవాళ బుక్స్ని ఇంజనీరింగ్లోనే బుక్స్ని ఆర్డర్ చేసేటువంటి ప్రక్రియ మేము మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అలాగే కొత్త మెమోరీస్ని కూడా సంవత్సరం పాటు జరిగేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా పొందుపరిచే విధంగా. పార్వతీపురం జిల్లా కేంద్రంలో దళితులు సాగు చేసుకున్న భూములు ఆక్రమించిన మహిళలపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి MR నగర్ కాలనీలో దళితులు సాగు చేసుకున్న భూములు చుక్క శ్రీదేవి కబ్జా చేసి దళితులపై దాడులు దిగుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆమె చేసిన భూ అక్రమాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఆశ్రయించామన్నారు. అయితే ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, MR నగర్, పెద్దబొండపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. మా యమ్మానా గ్రామంలో గత 150 సంవత్సరాలుగా మా రజకులు చెరువుని ఆధారంగా చేసుకుని తమ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారండి. అలాగే ఆ పక్కనే మా వైశ్య సంఘం సంబంధించిన శ్మశాన వాటికి బరియల గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ వైశ్యులు కావచ్చు, మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బరియల గ్రౌండ్ అక్కడే బరియాలు చేసేవాళ్ళు. కానీ 2017లో చొక్కా శ్రీదేవి అని ఆవిడ మా యమ్మానా గ్రామంలో వచ్చి ఈ భూములన్నీ నావని, ఈ చెరువు నాదని, ఈ శ్మశాన వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగరావు గారి దగ్గర మేము వెళ్ళాము. జోగరావు దగ్గరికి వెళ్తే ఈ సమస్యను ఇట్టే పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఆ ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి. అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తర్వాత 2024లో మన ఎమ్మెల్యే విజయ్ చంద్ర దగ్గర మేము వెళ్తే మా గోడుని వినిపించుకోవడం జరిగింది. మా యమ్మానా గ్రామ ప్రజలందరూ, మా యమ్మానా గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు, మా యమ్మానా గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించారండి. అలాగే పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఎలాగైతే యమ్మానా గ్రామంలో ఇబ్బందులు పడ్డారో, పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఇంచుమించు ఒక 25 ఎకరాల భూమిని ఆవిడ కబ్జా చేసిందండి. కొన్ని చేయడం జరిగింది. అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మండలంలో పెద్దబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం. అలాగే MR నగరం చుట్టూ గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో కూడా ఒక 5 సంవత్సరాల క్రితం చుక్క శ్రీదేవి అనే ఒక మహిళ గ్రామంలోకి వచ్చి దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా మరి హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద అధికారులతో కుమ్మక్కయ్యి ఆ భూములు వాళ్ళు కావని చెప్పి బలవంతంగా లాక్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేయడం జరుగుతుంది. అలాగే MR నగరంలో శ్మశానమని కూడా చూడకుండా రజకులు, షావుకారులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు అట్లాంటి వారి తాలూకా శ్మశానం అని కూడా చూడకుండా, వాళ్ళ కోనేరు అది కూడా చూడకుండా వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసి ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ చుక్క శ్రీదేవి అనే ఆవిడ ఒక పెద్ద శాడిస్ట్లా తయారయ్యి బొండపల్లి, MR నగరం, చినబొండపల్లి గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఈరోజు మా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ భామిని మండలం కాట్రగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ కాట్రగడ గ్రామంలో యూపీ స్కూల్ 1945 నుంచి ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు బాసటగా నిలిచిందని తెలిపారు. యూపీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ విద్యార్థులు ఒడియా చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు 6 నుంచి 10వ తరగతి బత్తిలిలో స్కూల్ ఉండటంతో
మా గ్రామం నుండి 4 కిలోమీటర్లు వస్తుంది. మా పిల్లలు పంపించడానికి చాలా ఇబ్బంది అవుతోంది. ఒడియాలో చదివిన పిల్లలు తెలుగులో చదవటం కష్టంగా ఉంటుందని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. అధికారులు మా పిల్లల మీద చొరవ చూపి మా గ్రామంలో ఉన్న యూపీ స్కూల్ని హై స్కూల్గా కొనసాగించాలని కోరారు. అనంతరం కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు. మా పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా మా మాతృభాష ఒడియాని కొనసాగించాలని కోరారు. ఫిఫ్త్ వరకు ఉంది. 6, 7, 8 స్కూలు వేరే బత్తి మా దగ్గరలో ఉన్న బత్తిలి ఊరికి అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. పిల్లలు మాకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. మరి ఇంకా ఒరియా అంటే ఇక్కడ ఒరియా చదవడం సడన్గా పక్క ఊరికి వెళ్ళి వేరే లాంగ్వేజ్ అంటే తెలుగు చదువుకోవడం కష్టంగా ఉంటుంది. దానివల్ల మా పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది. ఇటు కాకుండా అటు కాకుండా పోతారు. ఒరియా చెప్పలేరు, ఇటు తెలుగు చెప్పలేరు. దానివల్ల మా ఇప్పుడు 6th, 7th, 8th క్లాస్ మా ఊర్లోనే హై స్కూల్గా మార్చాలని మేము కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మాది భామిని మండలంలో కాటేర గ్రామంలో మేము నివసిస్తున్నాం. 1945లో మా ఊర్లో 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్ స్థాపితమైంది. ఆ తర్వాత 2014 ఇంచుమించు సుమారు అనుకుంటాను 8వ తరగతి వరకు అది క్లాస్ని పెంచారు. అప్పుడు మా ఊర్లోన ఒరియా స్టూడెంట్స్ ఇంచుమించుగా 60% ఉంటారు. ఈ 60% ఉండడం వల్ల ఒరియా టీచర్స్ మాకు ఇక్కడ ఎక్కువగా ఉండవలసి వస్తుంది. రెండోది, ఇప్పుడు ఈ 6, 7, 8 ఈ 3 తరగతులు తీసేసి 1 నుంచి 5వ తరగతి వరకు మా ఊర్లో మా స్కూల్లో ఉంచడానికి ప్రభుత్వం వరకు నిర్ణయించినట్టు మాకు తెలుస్తుంది. అదేమో బత్తిలి జడ్పీ హై స్కూల్లో ఈ స్టూడెంట్స్ని అక్కడ 6, 7, 8 తరగతి చదవడానికి పంపించినట్టు ఉంది. అలాంటప్పుడు ఈ 5వ తరగతి చదివిన తర్వాత పిల్లల తాలూకు వయసు ఇంచుమించు 9-10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ వయసులోన వాళ్ళు బత్తిలి హై స్కూల్ అంటే మాకు 4 కిలోమీటర్లు సుమారు ఉంటుంది. నడిచి వెళ్ళి చదవడానికి చేయడానికి వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుంది. రెండోది ఏంటంటే బత్తిలి హై స్కూల్లో ఒరియా టీచర్స్ లేదు. ఇక్కడ ఒరియా 8వ తరగతి వరకు ఇక్కడ చదువుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడతారు. దాని గురించని ఈ కాట్రగడ్లో మా యూపీ స్కూల్ ఎంఈ స్కూల్ని చేస్తే ప్రభుత్వం వారు హై స్కూల్ చేయండి, లేదంటే ఇలాగే కొనసాగించండి. అది చదువుకున్న పిల్లల తాలూకు కుటుంబం తరఫున వాళ్ళ తల్లిదండ్రుల తరఫున నేను మనవి చేస్తున్నాను. కలెక్టర్ గారికి ఇది విన్నవించడానికి మేము వచ్చాము అంత దూరం నుంచి. కాబట్టి ప్రభుత్వం గారికి మాకు సరిగా న్యాయం ఇప్పిస్తారని మీకు మరీ ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించండి, కూటమి నేతలకు నిమ్మల పిలుపు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్న కూటమి, పేరాబతులకు మద్దతుగా యనమల దివ్య ప్రచారం. పోలవరం కాల్వ పనులను అడ్డుకున్న కుమ్మరిలోవ రైతులు, ప్రజాగ్రహంతో వెనుతిరిగిన అధికారులు. అనకాపల్లి డైట్లో వైబ్రెంట్ డైట్, జ్యోతి ప్రజ్వలన గావించిన ప్రముఖులు. పార్వతీపురంలో దళితుల ధర్నా, సంఘీభావం తెలిపిన టీడీపీ. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.